హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనం వచ్చేసి G+1 ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మధురా నగర్ కమ్మగూడకి వచ్చామండి. ఇది కమ్మగూడ ఎక్కడ అంటే మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఎక్సలెంట్గా కట్టారు. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి, సీసీ రోడ్. ఎలివేషన్ అద్భుతంగా తీసుకున్నారండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్లో 25.3 ఇంటూ 50 డైమెన్షన్స్లో ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 2390 SFTలో G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. ర్యాంప్ చూసుకున్నట్టయితే మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ గేట్ గిట 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. కొత్త డిజైన్తో తీసుకున్నారండి. ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకి లోపలికి వెళ్ళినట్టయితే పార్కింగ్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడే మనకి వాస్తు ప్రకారం బోర్ తీసుకున్నారండి. అండ్ పక్కనే సంపు గిట ఉంది. అండ్ పక్కకే మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. మనకి క్లోత్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ పెట్టుకోవడానికి వాష్ ఏరియా తీసుకున్నారు. పక్కకే 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు గ్రానైట్ తోటి. అండ్ మన కింద వచ్చేసి రెంటర్స్ కోసం 2 BHK ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు మనకి రైట్ సైడ్లో మనకి 2.5 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. స్పేషియస్గా వెంటిలేషన్ ప్రాబ్లం ఉండకుండా. లోపలికి వెళ్తే మనకి హాల్ అండి, స్పేషియస్గా హాల్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడండి, కొత్తగా తీసుకున్నారండి నీట్గా. మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ విండో తీసుకున్నారండి. 2x4 విండో తీసుకున్నారు. మెష్ డోర్స్ కానీ మనకి గ్రిల్స్ కానీ నీట్గా తీసుకున్నారండి. అండ్ మనకి హాల్లో వచ్చేసి ఇక్కడ డైనింగ్. అండ్ ఇక్కడ మనకి డైనింగ్లో గిట వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో తీసుకున్నారు. మెష్ డోర్స్ అండ్ గ్రిల్స్ గిట తీసుకున్నారు. ఇక్కడే మనకి వాష్ చేసుకోవడానికి. అండ్ మనకి పక్కనే స్పేషియస్గా కిచెన్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్. కింద షెల్ఫ్స్ ఉన్నాయి. పైన నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. మొత్తం టైల్స్ తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ విండో ఇచ్చారు, చిన్న విండో ఇచ్చారు. వాష్ బేసిన్ గిట ఇచ్చారు. ట్యాబ్స్ తోటి అన్నీ ప్రొవైడ్ చేశారు. పైన గిట కిచెన్లో గిట ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారండి. అండ్ డైనింగ్లో ఇట్లా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ మనము బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ తీసుకున్నారు. మొత్తం టైల్స్ తోటి పై వర్క్ టైల్స్ తీసుకోండి. అండ్ పైన విండో ఇచ్చారు. అండ్ షవర్ గిట్ట తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ గిట్ట స్పేషియస్గా ఉందండి. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ గిట్ట తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. కొత్తగా తీసుకున్నారు ఫాల్ సీలింగ్. అండ్ మనకి ఇక్కడ 2x4 విండో తీసుకున్నారు. మెష్ డోర్స్ కానీ అన్నీ నీట్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది ఇట వెస్టర్న్ తీసుకున్నారు. ట్యాప్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారండి. ఇచ్చారండి వాష్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. కింద టైల్స్ కానీ పైన ఫాల్ సీలింగ్ కానీ. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ గిట చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ కోసము. అండ్ ఇక్కడ మనకి విండో ఇచ్చారు. ప్రతి రూమ్లో మనకి 2x4 విండో ఇచ్చారండి. విత్ మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ అంతా నీట్గా ప్రొవైడ్ చేశారు. మనకు డోర్స్ గిట చూసుకున్నట్టయితే లేటెస్ట్గా తీసుకున్నారండి. డోర్స్ గిటంగా కొత్తగా తీసుకున్నారు. డోర్స్ గిటంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి. ఇది ఓన్లీ రెంటర్స్ కోసమే ఇంత నీట్గా డిజైన్ చేశారు. పైనకి వెళ్తే మనకు ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేసినది ఉందండి. ఓనర్స్ కోసం ఎలా కన్స్ట్రక్షన్ చేసిందో చూద్దాము. ఇక్కడ మనకి పైనకి వెళ్ళే ముందు స్టెప్స్ గిట్ట చూసుకున్నట్టయితే 3 ఫీట్ స్టెప్స్ ఉన్నాయండి. ఇది మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు స్టెప్స్ గిట్టంగా. అండ్ స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడే మనకి వెళ్ళే ముందు విండో గిట్ ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన గిట్ట స్టెప్స్ చాలా స్పేషియస్ ఉన్నాయండి. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో గిట్ట మనకు మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. చాలా మంచిగా తీసుకున్నారండి. పైన గిట్ట చాలా స్పేషియస్ ఉంది బాల్కనీ. అండ్ ఇక్కడ మనకి రైలింగ్ వచ్చేసి టెఫాన్ గ్లాస్ తోటి. బయటికి చూస్తే మనకు మొత్తం అంత కొత్త కన్స్ట్రక్షన్స్ అండి. ఆల్రెడీ ఇక్కడ మొత్తం వచ్చేసి ఉంటున్నారు. మొత్తం మంచి అపార్ట్మెంట్ టైప్ గానా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేసినది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మనకు పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ తీసుకున్నట్టయితే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది సింహద్వారం అండి. ఈ సింహద్వారం మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్.
ఈ మొత్తం డోర్ సీట మనకి ఇండియన్ టేక్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది హాల్ అండి, స్పేషియస్గా ఉంది. మొత్తం ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్. పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారండి. ఇది మనకు వచ్చేసి సిట్టింగ్ ఏరియా టైప్ తీసుకోవచ్చండి. సిట్టింగ్ ఏరియాకి మనకి ఒక ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ హాల్ గిట ఒక ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడే మనకి విండో గిట్ ఇచ్చారండి, 2x4 విండో ఇచ్చారు విత్ మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ అంతా ప్రొవైడ్ చేశారు. పక్కనే మనకి డోర్ ఉందండి. బయటికి వచ్చేసి మనకి రైట్ సైడ్లో 2 feet గల్లీ తీసుకున్నారండి. గల్లీలో ఇట మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు ఫ్లోరింగ్. అండ్ మనకి హాల్లోకి వచ్చేస్తే స్పేషియస్ హాల్ అండి, ఎల్ షేప్లో ఉంది హాల్. మనకి హాల్లో ఇది టీవీ యూనిట్ అండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పైన మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ మనకి రైట్ సైడ్లో విండో ఇచ్చారండి, ఇది చాలా పెద్ద ఉంది, 4x4 విండో తీసుకున్నారు. మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ అంతా ప్రొవైడ్ చేశారు. హాల్లోనే మనకి 2 విండోస్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో ఇట విండో తీసుకున్నారు అండ్ 4x4 విండో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం స్పేషియస్గా కిచెన్ తీసుకున్నారండి, యూ షేప్లో. మనకి ఫ్లోరింగ్ మొత్తం వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు బ్లాక్ గ్రానైట్ తోటి. అండ్ పైన షెల్ఫ్స్ గిట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి, టైల్స్ తోటి తీసుకున్నారు మొత్తం. పైన విండో గిట మంచిగా ఇచ్చారు. అండ్ వాష్ బేసిన్ గిట రెడీగా ఉందండి, ట్యాప్స్ తోటి విత్ ట్యాప్స్ తోటి తీసుకున్నారు. అండ్ పక్కకే మనకి పూజ చేసుకోవడానికి చిన్నగా పక్కకి ఇచ్చారు స్పేస్. మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉందండి, ఇక్కడ మనం క్లాత్స్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు విత్ ట్యాప్స్ అండి. ట్యాప్స్ తోటి ప్రొవైడ్ చేశారు, మొత్తం కంప్లీట్గా రెడీ టు మూవ్ అండి. ఇది ప్రాపర్టీ మీకు కంప్లీట్గా అంతా రెడీ చేశారు. పైన మనకి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ గిట ప్రొవైడ్ చేశారండి, వెంటిలేషన్ గిట బాగుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి ఇది కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది వాష్రూమ్ గిట వెస్టర్న్ తీసుకున్నారు, మొత్తం కంప్లీట్ ట్యాప్స్ కానీ షవర్ కానీ విండో కానీ అంతా ప్రొవైడ్ చేశారు. మన మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే స్పేషియస్గా ఉందండి. పైన కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన మొత్తం ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, వైట్ ఫాల్ సీలింగ్. అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి, ప్లస్ మనకి బీరువా ప్రొవిజన్ గిట ఇచ్చారండి. ఇక్కడే మనకి విండో గిట 2x4 విండో తీసుకున్నారు, మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మనకి వాష్రూమ్ ఉందండి, అటాచ్డ్ వాష్రూము. మొత్తం టైల్స్ తీసుకున్నారండి, మొత్తం పై వరకు టైల్స్ ఉన్నాయి, విండో ఉంది. అండ్ షవర్ కానీ ట్యాప్స్ కానీ అంతా ప్రొవైడ్ చేశారు. ఇది వెస్టర్న్ తీసుకున్నారు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట చాలా మంచిగా తీసుకున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్. పైన ఫాల్ సీలింగ్ చూడండి, నీట్గా ఉందండి ఫాల్ సీలింగ్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి షెల్ఫ్స్ అండి. చిల్డ్రన్స్కి థింగ్స్ చాలా పెట్టుకోవడానికి ఉంటాయి కాబట్టి షెల్ఫ్స్ గిట చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో 2x4 విండో తీసుకున్నారండి. 2x4 విండో, మిస్ డోర్స్, గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మనకి డోర్ ఇచ్చారు బయటికి వెళ్ళడానికి. ఇక్కడ మనకి 2 feet గల్లీ ఉందండి. ప్రాపర్టీ చూశారు కానీ ఎంత బాగుందో, చాలా నీట్గా కట్టారండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఇది, 2390 SFTలో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ మనకి 140 square yardsలో 25.3 x 50 డైమెన్షన్స్తో ఉందండి. ఈ ప్రాపర్టీ మనకి డైరెక్ట్ ఓనర్ అండి, ఎవరు మీడియేటర్స్ లేరు మధ్యలో, డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ కావచ్చు. మనకి నెగోషియబుల్ గిట్ ఉంటుంది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,06,00,000 చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ కావచ్చు. స్క్రీన్ పైన మనకి ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తామండి, డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ కాండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.